జస్ట్ జనవరి 3వ తారీఖునో 5వ తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? మీ హీరోస్ ఎవరు? సినిమా హీరోలు, సినిమాల్లో పనిచేసే వాళ్ళు మీ హీరోలా? మీ తల్లిదండ్రులు మీ హీరోలా? దేవుడు మీ హీరోనా అని అడిగితే చిత్రం ఏంటో తెలుసా? సినీ యాక్టర్లే మా హీరోలు అని 13% పెడితే, మా అమ్మే మా నాన్నే మాకు హీరో అని 3% పెడితే, దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి 0. ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలని అలా. 3వ తారీఖు 5వ తారీఖు ఇది జరిగిందంటే 2 రోజులు గడిచాయో లేదో పట్టణం తగలబడింది. దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ, పీల్చే గాలి ఎవరి భిక్ష, తినే ముద్దన్నం ఎవరి భిక్ష, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరి భిక్ష, నీ రూపురేఖలు ఎవరి భిక్ష, నీ రాశిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కాదా? దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు? ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా అని దేవుడే గనకంటే లాస్ ఏంజల్స్ కి ఏ గతి పట్టిందో ఆ మాట అన్నవాడికి కూడా అదే గతి పట్టింది. ఎప్పుడు నీ బలాన్ని బట్టి అతిశయించుకో, నీ తెలివితేటలను బట్టి అతిశయించుకో, నీ సామర్థ్యాన్ని బట్టి, సంపదను బట్టి అతిశయించక, వాటిని ఏ దేవుడు నీకు భిక్షగా ప్రసాదించాడో ఆయనే నీ హీరో అయ్యుండును గాక.